ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయి హాయిగా రేడియో ఖుషి.com రేడియో ఖుషి.com. హలో లిజనర్స్, వెల్కమ్ టు ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి.com. సినీ ప్రముఖుల మనోభావాలను తెలుసుకునే కార్యక్రమం ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి.com కు స్వాగతం. ఇప్పుడు మీతో ఉన్నాడు మీ వరప్రసాద్. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న నానుడికి ఎదుగుతున్న వ్యక్తే ఉదాహరణ. ఎంత కష్టమైన పనైనా ఇష్టంగా చేస్తే అంతా ఆనందమే. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి అన్న సూత్రాన్ని 100కి 100 పాళ్లు పాటిస్తున్నటువంటి సీనియర్ నటులు గౌతమ్ రాజు ఈరోజు మనతో ఉన్నారు. వారిని అడిగి వారి మనసులోని భావాల్ని, తర్వాత వారు ఇటీవల చేస్తున్నటువంటి సినిమాల్లోని విశేషాలని తెలుసుకుందాం. నమస్కారం గౌతమ్ రాజు గారు. నమస్తే అండి. సార్, ప్రస్తుతం మీరు చేస్తున్నటువంటి సినిమాల్లోని వివరాలు చెప్తారా? ఆ క్యారెక్టర్ల వివరాలు. సుమంత్ థాట్స్ ఒకటి చేస్తానండి. అందులో పరచూరి వెంకటేశ్వరరావు గారి తమ్ముడు క్యారెక్టర్ అనమాట. మంచి క్యారెక్టర్ అది. అదేంటంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఆ ప్రేక్షకుడికి డౌట్ ఉండేది ఇది ఎలా జరిగింది అని, దాన్ని నాతో చెప్పిస్తారనమాట. ఆ టైప్ క్యారెక్టర్. తర్వాత దాసనారాయణరావు గారి మేస్త్రి, అంటే దాసరి గారి అసిస్టెంట్ కుడిభుజం క్యారెక్టర్. అది కూడా చాలా మంచి క్యారెక్టర్. అంటే అటు కామెడీ, సెంటిమెంట్ అన్ని కలబోసి ఉన్న క్యారెక్టర్ అది. అలాగే ఇంకోటి శ్వేత క్రియేషన్స్ అని, అదొకటి పేరు పెట్టలేదు, అవి ఒకటి. చాలా ఒక 7-8 సినిమాలు చేస్తున్నాను ఇప్పుడు. రన్నింగ్లో ఉన్నాయి, షూటింగ్లో ఉన్నాయి. నేను హీరోగా సినిమా చేస్తాను. అది రావుపల్లి రాంబాబు అని ఆయన డైరెక్టర్, శ్రీనివాస్ రెడ్డి గారిని ఆయన ప్రొడ్యూసర్. అది ఒక 3 months గ్యాప్ వచ్చి మళ్ళీ స్టార్ట్ అయింది మన 15వ తారీఖు నుంచి. డాక్టర్ పరమానందయ్య స్టూడెంట్ గ్యాంగ్, వీళ్ళకి తోకలు ఒక్కటే తక్కువ అనే క్యాప్షన్ తోటి. పరమానందయ్య గారి క్యారెక్టర్ ఏమో చంద్రమోహన్ గారు, సీత గారు చేశారు. మిగతా హీరోయిన్ గానేమో ఆశా శైని, లక్స్ పాప లంచ్కి వస్తావా సాంగ్ బాలకృష్ణ గారితో చేసింది ఆ అమ్మాయి. మిగతా ఆల్ కమెడియన్స్, ఈవెన్ మొత్తం అందరూ ఆల్ కమెడియన్స్ యాక్ట్ చేస్తున్నారు. ఇంకా బ్రహ్మానందం గారు ఇంకా ఎంటర్ అవుతున్నారు, ఇంకా ఫస్ట్ వీక్లో ఎంటర్ అవుతారు. ఈ నెలాఖరుకల్లా షూటింగ్ అయిపోతుంది. బహుశా డిసెంబర్లో రిలీజ్ చేస్తుంది. దాదాపు మీ అంటే సినీ రంగ జీవితంలో దాదాపు ఇప్పటి వరకు మీరు చేసిన డిఫరెంట్ క్యారెక్టర్స్ మీరు చేయడం జరిగింది కదండి. అదేవిధంగా అన్ని క్యారెక్టర్స్ కూడా ఒకదానికి మించిన ఒకదాని రీతిలో అన్ని గుర్తుంచుకునే విధంగా చాలా మంచి క్యారెక్టర్స్ చేయడం జరిగింది ఇప్పటి వరకు. దానిలోకి ఒకటి ఉదాహరణగా మనం తీసుకున్నట్లయితే ప్రేమకు వేళార చిత్రంలో ఆ రూపాయి ఏమైంది అనేటువంటి, అంటే ఒక షాప్ యజమాని పాత్ర, అది ఇప్పటికీ కూడా చిరస్మరణీయం. దాదాపు ఇప్పటి వరకు టీవీల్లో కామెడీ బిట్ కింద దాన్ని ఎప్పుడు వేస్తూనే ఉంటారు టెలివిజన్ ఛానల్స్ లో కూడా అండి. సో ఆ క్యారెక్టర్ గురించి నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ నాకు ఎక్కువ ఎంకరేజ్మెంట్ మౌలి గారు, డైరెక్టర్ మౌలి గారు ఎక్కువ ప్రతి సినిమాలో వేషం ఇచ్చారు. అంతకంటే ముందు అసలు హైదరాబాద్ సినిమాలు తీస్తుంటే రామానాయుడు గారు ఇక్కడ గెస్ట్ హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తూ సినిమాలో వేషాలు అవి సినిమాలు చేస్తూ ఉంటారు. నేను రోజు వెళ్ళి పొద్దున్న 5 గంటలకు ఆయన వాకింగ్కి వెళ్ళి టైంకి వెళ్ళి కలిసి ఇచ్చేసేవాడు. సో అప్పుడు రామానాయుడు గారు నన్ను ఎంకరేజ్ చేశారు. ప్రతి సినిమాలో ఒక చిన్న వేషం, ఒక సీన్ వేషం అలాగే ఇస్తూ, అంతేకాకుండా ఎలాగా ఎంత గ్రేట్ అంటే నాయుడు గారు అది ఇచ్చి లాస్ట్లో మన ప్రొడక్షన్ మేనేజర్ ఉండే విజయ్ కుమార్ శాస్త్రి అని వాళ్ళిద్దరు ఉండేవారు. లోకల్ టాలెంట్ ఆర్టిస్టులు అని చెప్పేసి వాళ్ళకి లిస్ట్ వేసేవారు అనమాట. పలానా పేరు కింద పేరు ఎదురుగా 1000 రూపాయలు, 2000, 3000 అలా వేసేవారు. నాయుడు గారు అందరి పేర్లు చదివి టిక్కి పెట్టేసి అన్ని పేర్లకి చెక్కులు సంతకాలు, నా పేరు వచ్చేటప్పుడు ఇదేంటి గౌతమ్ రాజుకి 3000 వేసారు, 5000 అయింది అని ఆయన అలా చేసేవారు అనమాట. అలాగా నాయుడు గారు ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. నాకు మొట్టమొదటి అక్కినే నాగేశ్వరరావు గారు అసలు సినిమా ఇండస్ట్రీలో, అంటే మనకు సాధారణంగా రామారావు గారు, నాగేశ్వరరావు గారు అంటే 2 కళ్ళు. అలాగే రామారావు గారు, నాగేశ్వరరావు గారు అంటే అందరికీ ఇష్టం, ఎందుకంటే మహానటులు. వాళ్ళ పాదధూళి నేను అనుకుంటాను. అటువంటి మహానటులు అభిమానులు కాకుండా ఎలా ఉంటాం. అందులో నేను నాగేశ్వరరావు గారు అంటే కొంచెం ఫ్యాన్స్ అది ఉండేది అనమాట. కృష్ణ గారు, నాగేశ్వర గారు ఫ్యాన్స్, ప్రిన్స్ కృష్ణ ఫ్యాన్స్ అని అలా ఉండేది. వసంత గీతం అనే సినిమాలో ముందు అవకాశం వచ్చింది. అసలు నాయుడు గారు నాకు వేషాలు ఇవ్వడానికి నేను ఎలా తెలిసానంటే, సంగీతం శ్రీనివాసరావు గారు అని ఆయన డైరెక్టరు, భీమవరం బుచ్చిరెడ్డి గారు ప్రొడ్యూసరు, వసంత గీతం అనే సినిమా అన్నమాట. అప్పుడు దానికి ఇంటర్వ్యూస్ అవుతున్నాయి ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోలో. హోటల్ అన్నపూర్ణ అని ఉంది మన లగిడిగప్పుల దగ్గర. అక్కడ ఇంటర్వ్యూస్ అవుతున్నాయి. మా ఫ్రెండ్ కదా, ఆ రోజు సండే, మా ఫ్రెండ్ అన్నాడు, అరే
రాజ్బాబు టైప్లో క్యారెక్టర్ కావాలంట, నువ్వైతే కరెక్ట్గా. అప్పుడు నేను చాలా బక్కగా ఉండాను, బక్కగా పొడుగ్గా తల ఎంత ఉండేదన్నమాట. అంటే నేను అసలు ఏంటంటే కాకినాడలో నాటకాలు వేస్తూ ఇది ఉండేవాడిని. ఇక్కడ హైదరాబాద్లో మ్యారేజ్ అవ్వటం వల్ల ఇక్కడికి వచ్చేయడం జరిగింది. ఇక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ చిన్న ఉద్యోగం వచ్చింది నాకు. ఆ ఉద్యోగంలో ఈ మద్దూరు విజయలక్ష్మి గారి స్వామి సాని భగవద్గీత ఈ నాటకాలు వేస్తూ రేడియోలోనేమో వేదవతి ప్రభావతి అని ఆమె చాలా ఎంకరేజ్ చేసేది. ఆవిడ నేనే కథానికలు రాసుకుని వెళ్ళి చదివాన్ని. అప్పుడు అది నిమిషానికి 5 రూపాయలు చెప్పినా ఆవిడ 6 నిమిషాలకి 30 రూపాయలు అలాగే ఇచ్చేవారు అనమాట. చేస్తూ ఈ నాటకాలు వేస్తూ సినిమాల కోసం ప్రయత్నాలు చేస్తుండేవాడిని. ఆ ప్రయత్నంలో ఏంటంటే ఉద్యోగం కూడా చేసుకుంటూ ప్రయత్నం చేస్తుంటే మా ఫ్రెండ్ కిషోర్ అని, అతనికి హెచ్డీ బండి ఉంది. అతను రోజు వచ్చి సండే నేను రిలాక్స్ అయిపోయినాను అనమాట ఇంట్లో. నేను మాసాప్టాన్ దగ్గర ఇంట్లో ఉన్నాను, మా అక్క వాళ్ళ ఇంట్లో. అది రిలాక్స్ అయిపోతే వచ్చి, కాదు రే నువ్వైతే కరెక్ట్ అంటే, నేను రానురా బాబు, పొలమంటే జనాలు వస్తారు, నువ్వురా అంటారు. తీరా వెళ్ళిన తర్వాత ఏమో మనకెవరు అది రికమెండేషన్ మీద ఎవరికో పోద్ది, వద్దురా నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ రా, నేను రాను అసలు వేళ రిలాక్స్ అయిపోయింది నేను. ఒరే కాదురా అని కిషోర్ చాలా ఇది పెట్టి బలవంతం పెట్టి నన్ను వాడి బండి మీద తీసుకుని వెళ్ళాడు. పొలమంట జనాలు క్యూలో ఉన్నారు, కొట్టు చేస్తున్నారు అక్కడ. నేను చూసి, నేను చెప్పలేదరా ఈ జనాల్లో ఏంట్రా ఎక్కడరా వెళ్ళిపోతానంటే, కాదు ఉండి అనేసి మావాడు ఆ జనాలందరినీ చూసుకుని లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి తలుపు కొట్టాడు. తలుపు కొడితే సింగీతం శ్రీనివాసరావు గారి మేనలుడే పూర్ణ ప్రజ్ఞని, అతను కోడ్ యాక్టర్ ఆ సినిమాకి. ఆయన ఇది చూసి, సార్ మీరు కుర్రోడని చెప్పారు కదా సార్, నేను తీసుకొచ్చాను మా ఫ్రెండ్ కరెక్ట్గా సరిపోతాను కదండి. ఏడంటే ఇంకోసారి ఎలా ఉన్నాడు అది చూశాను. రారా లోపలికి రాను. ఈ జనాల్లోంచి చూసుకుంటే లోపలికి వెళ్ళి తలుపేసారు. రూమ్లో నాకు కొన్ని డైలాగ్స్ ఇచ్చారు, చెప్పమన్నారు. యాక్ట్ చేసి చూపించారు. వెరీ గుడ్ అమ్మా, బాగుంది, మాకు ఇదే కావాలి. పక్క రూమ్లో డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, తీసుకెళ్లి చూపిస్తానని ఈయన తీసుకెళ్లాడు. అక్కడ సింగీతం శ్రీనివాసరావు గారు, వేమరపు శెట్టి గారు ఉన్నారన్నమాట. చూసి వెరీ గుడ్ అమ్మా, ఈ కుర్రాడు ఓకే అని అన్నారు. నాకేమో డౌట్. ఓకే అన్నారు, కానీ మరి మళ్ళీ ఏమన్నా చేంజ్ అవుతాం. కాదు సార్, మీరు చూడలేదు కదా నేను యాక్ట్ చేయడం, నేను ఏదైనా యాక్ట్ చేసి చూపిస్తాను. వద్దమ్మా, ఆయన చూశాడు కదా, ఫోన్ ప్రతి చూశాడు కదా, పర్లేదు. కాదు సార్, అలాగే సార్ నేను చేస్తాను సార్ అంటే, సరే చెయ్యి అన్నారు. చేశాను, కామెడీ బిట్లో చేశాను, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆయన రేపు వచ్చేయమ్మా, రేపు మార్నింగ్ 6:30 కల్లా అశోక్ హోటల్కి వచ్చి ఇక్కడ కారు ఉంటుంది, అది ఎక్కొచ్చింది స్టూడియోకి అన్నారు. అప్పుడు మనకి ఇంటికి వచ్చాను కానీ, సరే కాంబినేషన్ ఎవరిది అంటే అక్కనే నాగేశ్వరరావు గారు కాంబినేషన్ అన్నారు. నేనేమనుకున్నాను చిన్నప్పుడు, నాగేశ్వరరావు గారి పక్కని ఒక్క సెకండ్ అలా నిలబడి తెర మీద కనబడితే చాలు, మన జీవితం జన్యమైపోద్ది అని అనుకున్నాను. అటువంటి నాగేశ్వరరావు గారి పక్కన వేషం అన్నారు. ఇంక మనకి ఎలా ఉంటుంది, నీకు ఇల్లుకుంటున్నాను కళా నిజం. మా ఫ్రెండ్కి అయితే చాలా థ్యాంక్స్ రా, మేలు జన్మలో మర్చిపోయాను, రాను అంటే నువ్వు తీసుకుని వెళ్ళి క్రెడిట్ అంతా నీదే, వాడు కిషోర్ అని మా ఫ్రెండ్ అని చెప్పి ఇంటికి వచ్చాను. కానీ నాకు అసలు ఏమీ అర్థం అవట్లే. ఇంకా రాత్రి కూడా నిద్రపోలే సరిగ్గా, తెల్లారు 4 గంటలకు లేచిపోయాను. అంతా చేసి గిల్లుకుంటున్నామాట, నాకు కళ నిజమా అని అనుకుంటూ పొద్దునే లేచి స్నానం చేసి చలిదనం తినేసి బయలుదేరి ఎలాగా హోటల్కి వెళ్తాం, మన గురించి కారు ఎందుకు ఉంటుంది, వాళ్ళు ఏదన్నా ఎందుకు వచ్చింది, మనం ఆటోలో వెళ్ళిపోదాం స్టూడియోకి అని చెప్పి స్టూడియోకి ఆటోలో వెళ్దామని బయలుదేరాం. యాక్చువల్గా అప్పుడు ఏంటంటే అన్నపూర్ణ స్టూడియోకి ఆటో ఎవడో వచ్చేవాడు కాదు, అసలు ఏమి ఉండేది కాదు. అయితే ఎగస్ట్రా అక్కడ అన్నపూర్ణ స్టూడియోకి 3 రూపాయలు 4 రూపాయలు వచ్చిందంటే ఎగస్ట్రా ఇంకో 3 రూపాయలు ఇవ్వాలన్నమాట, డబ్బులు ఇస్తే. అంటే 7 రూపాయలు చిల్లర ఎంతో. అయితే అన్నపూర్ణ అంటే సరే అని ఆటో ఎక్కేసి వెళ్ళిపోయాను. కానీ అక్కడ గేటు దగ్గర ఎవరు పంపించలేదు. అక్కడేమో గురకాడు, అతను నేపాల్ గురక అతను ఉన్నాడు. అప్పుడు నాకేమో వచ్చినా ఇందుతో మేరకు యాక్టింగ్ హే, అందరు షూటింగ్ హే, మే జాతా హూ అంటున్నాడు. అరే నై జాతా హే, నై చల్తా హే, చల్ అంటున్నాడు. ఐసే నయ్యే మేరకు నిజంగా యాక్టింగ్ అందరూ షూటింగ్ అంటున్నాడు. అదే చల్ అంటున్నాడు. మనకేమో ఉక్రోషం వచ్చేస్తుంది, పక్క నుంచి కోపం వస్తుంది, బాధ వేస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది. నాకు ఇంకా ఏడుపు నయ్యే మేరకు షూటింగ్ అయితే కాయకుని నేను ఏడుతుంటే, ఆ రోజుల్లో సింహం అని వైట్ అండ్ వైట్ ప్రొడక్షన్ మీద ఉన్నాడు పెద్ద ఆయన. ఆయనది కూడా మా కాకినాడ ఏదో అన్నారు. ఆయన చూసి
కిరణ్ అని టెలిఫోన్ ఆపరేటర్, ఇప్పుడు సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ మీదుగా పనిచేస్తాడు. అతను ఆపరేటర్గా ఉన్నాడు. ఈయన సింహం గారు ఆడు ఏదో పాప మనకి ఏడ్చేస్తున్నాడు, అది నిజంగా షూటింగ్ ఉంది, మా ఫ్లోర్కి ఫోన్ చేసి కనుక్కోండియా ఏంటి అని ఆయన సింహం గారు చెప్పగానే అతను ఫ్లోర్కి ఫోన్ చేసి సార్ ఎలాగంటే వెంటనే పూర్ణ ప్రజ్ఞ గారు కో డైరెక్టర్ వెంటనే వచ్చాను మన గేట్ దగ్గరికి వచ్చి అతను లోపల పంపించాను. నేను లోపలికి వెళ్ళాను. ఏమయ్యా నీ గురించి అక్కడ కారు వెయిట్ చేస్తుంది కదా, నువ్వేంటి అంటే కాదు సార్ కారు ఎందుకులే మనకి అని ఆటోలో వచ్చాను సార్ అన్న. బలిటోడుగా రారా టిఫిన్ తినా లేసా చంద్రం తిని వచ్చాను. సరే అయితే మేకప్ వేశారు, అదేదో కోట్ వేశారు, వెళ్ళాను లోపలికి. ఫస్ట్ షాట్ నాగేశ్వరరావు గారు, రాధ హీరోయిన్, బాలాజీ ఇప్పుడు మన టీవీలో చేస్తుండే వెళ్ళిన బాలాజీ వీళ్ళందరూ, ఇది నాగేశ్వరరావు గారు. ఫస్ట్ షాటే నాగేశ్వరరావు గారు తెలియదు. నేనేంటి నాగేశ్వరరావు గారు సింగర్ అనమాట, ఆయన పేరు కుమార్. నేను ఒక డైలాగ్ చెప్పాలి, హలో మిస్టర్ కుమార్, నైస్ టు మీట్ యూ, వెల్కమ్ టు యూ అని చెప్పి రిసీవ్ చేసుకోమని నాగేశ్వర ఏంట్లే అనేసి వచ్చింది. ఫస్ట్ షాట్ సింగిల్ టేక్లో ఓకే అయిపోయింది. హైవే ఇది అయిపోయింది. నెక్స్ట్ పెద్ద షాట్ అనమాట, ఆ చివరి నుంచి చివరి వరకు ఇటు జనాలు ఆ అమ్మాయిల అబ్బాయిలు నిలబడి ఉంటారు, ఇటు అమ్మాయిల అబ్బాయిలు నిలబడి ఉంటారు. ఇక్కడ నాగేశ్వర గారు పక్కనే రాధ బాలాజీ వీళ్ళందరూ. మనకి అదే సమ్మర్ అనుకుంటుంది. అప్పుడు పెద్ద డైలాగ్ నాగేశ్వర గారు ఎలా ఉంటారంటే టక్ చేసి ఇలా పెట్టుకుని కళ్ళలో కళ్ళు పెట్టి ఇలా చూస్తాను. ఇంకా మనకి ఏముంటుంది అక్కడ, నేను ఇంకా స్టాచ్యూ అయిపోయింది, రక్త ప్రశ్న అయిపోయింది, అలాగైపోయింది, చెమటలో కారిపోతున్నాయి. మనకి నిద్రలో అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది, కళ వస్తే పరిగెడుతున్నట్టు, వెనకాల ఎవరో తరుగుతున్నట్టు, మనం పరిగెడుతుంటాం కానీ పరిగెట్టలేకపోతున్నాం, వెనకాల తరుగుకుని వస్తున్నట్టు అలా ఉంటుంది. అలాగా నా పని అయిపోయింది, ఇంకేం లేదే, అలా ఉన్నాను. అప్పుడు మహానుభావుడు నాగేశ్వర గారు నిజంగా నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం, ఆయన అభిమానం అవ్వటం, ఆయన అభిమానించడం అనేది ఇట్స్ గ్రేట్. నేను ఈనాడు చేసుకున్న పుణ్యం ఉన్నాడు. ఆయన నిలబెట్టుకుని టచ్అప్ ఇట్రా మరొకడికి టచ్అప్ చేయి అన్నాడు. అది వచ్చి కుర్రాడు టచ్అప్ చేసాడు, నా భుజమే చేసి ఏ బాబు ఎందుకు భయపడతావు, అంత బలమే కదా, వాయిస్ బాగుంది అన్నాడు. అండ్ ఇదివరకు మనకేంటంటే నటరాజుడు పూనేశాడు, మనకని 1000 ఏనుగులు బలం వచ్చినట్టు అయిపోయింది. రెడీ చేసేస్తాను సార్, రిహార్సల్ వద్దు సార్ చేసేస్తాను, మరొకటి చేసేస్తాడు, రిహార్సల్ ఏమక్కర్లేదు, డైరెక్ట్ గారు టేక్ అన్నాడు ఆయన. అనగానే ఫస్ట్ నా డైలాగ్ అనమాట, ఒక టోపీ ఉంటుంది, ఆ టోపీలో చీటీలు వేసి ఉంటాయి అనమాట. డియర్ ఫ్రెండ్స్ కమాన్ రండి, దగ్గరికి రండి, ఇంకా దగ్గరికి రండి, ఈ టోపీలో 50 చీటీలు ఉన్నాయి, ఒక్కొక్కరు చీటీ తీయాలి, ఈ చీటీలో ఏవి రాసి ఉండే చేయాలి, మొట్టమొదటి నేనే తీస్తాను, నా తల తెలగుందో చూస్తాను అన్న డైలాగ్ అనమాట. అక్కడనే సింగిల్ లేగులు చెప్పేసి ఇంకా భయం అంతా పోయింది కదా, నాగేశ్వర గారి అన్నయ్య ఏంటి భోజనం చేయండి, సింగిల్ లేగులు చెప్పేసి ఇంకా అందరూ క్లాప్స్ పెట్టేసి నాగేశ్వర గారు బాగుందమ్మా పైకి వస్తాను చాలా బాగా చేసామని చెప్పాను. ఇంకా మిగతా అన్ని షాట్లు సింగిల్ టేక్లో చేశానమాట. అలాగా నాగేశ్వరరావు గారు మరి వేరే ఎవరైనా ఉండే ఏదైతే టేకులు పొమ్మని అన్నారు అనుకోండి, అప్పుడు నాకు వచ్చిన అవకాశం పోతే మళ్ళీ నేను ఆర్టిస్ట్గా నేను ఇది చేసుకున్నాను. అంటే మనిషికి ఒకసారి అవకాశం వస్తుంది, ఆ అవకాశం వచ్చినప్పుడు మనం సద్వినియోగం చేసుకోవాలి, అలా చేసుకోలేదు అనుకోండి ఇంకంతే కదా. సో అలాగా నాగేశ్వర గారి పక్కన వేషం రావటం, అందరూ ఎవడు హైదరాబాద్ ఆర్టిస్ట్ అంట, రాజమండ్రిలో చేశారంట, బాగా చేశారంట అని పేరు వచ్చింది. అంతకంటే అంటే నాగేశ్వరరావు గారి యొక్క సంస్కారం చెప్తున్నాను, అంతకంటే గ్రేటెస్ట్ ఇష్యూ ఏంటంటే తర్వాత సంగీత సామ్రాట్ అని ఒక సినిమా ఓపెనింగ్ అనమాట, అనురాధాదేవి ఎవరు ఆవిడ ప్రొడ్యూసర్. ఆ శివపార్వతుల విగ్రహం ఉంటుంది కదండి అన్నపూర్ణ స్టూడియోలో, నేను అక్కడ దాకా ముహూర్తానికి వెళ్ళినమాట, అక్కడ దాకా నేను చేతులు కట్టుకుని ఇలా నిలబడి ఉన్నాను. ఆయన ఇలా చూస్తే నమస్తే సార్ అన్న, బాబు రా మొన్న సినిమా చూశారు వసంతగీతం బాగుంది, బాగా చేశారు, పైకి వస్తారు అని అన్నారు. ఎంత ఆనందం ఉంది అసలు, ఆయనకి ఏం పని అవసరం లేదు. ఇక ఆ చుట్టుపక్కల జనాలు ఆయన చూడడానికి వచ్చిన వాళ్ళందరూ నాతో ఫోటోలు, మనకి ఎలా ఉండదు అసలు, అయ్యి బాబు నేను సినిమా యాక్టర్ అయిపోయినైతే అనే ఫీలింగ్ ఉంటుంది కదా, ఆనందం అసలు చెప్పనలో కానీ చెప్పలేము. అలాగా అక్కడి నుంచి నాగేశ్వర గారు పరిచయం రావటం, ఇంకా అస్తమాన్ అంటే నేను అప్పుడు ముందు పుట్టినరోజుకి అది వచ్చేవాడిని హైదరాబాద్, ఇక ప్రతి బర్త్డేకి వెళ్ళటం ఇది చేయడం జరిగింది. ఆయన ప్రోత్సహించడం వల్ల నేను అంటే ఇండస్ట్రీలో ఎవరో ఒకరు ఉండాలి, కానీ నాకు భగవంతుడు
ఆ నటరాజుడు ప్లస్ అక్కినే నాగేశ్వరరావు గారు. ఇలా జరుగుతూ ఉండగా ఇది మరి నాగేశ్వర గారి సినిమా అంటే అందరూ చూస్తారు కదా, నాయుడు గారు చూడటం, నాయుడు గారు ప్రతి సినిమాకి నాకు అవకాశం ఇచ్చి వ్యవహారం చేయటం. అలాగే కూలీ నెంబర్ 1 సినిమాలో యాక్ట్ చేస్తుంటే రాఘవేంద్రరావు గారు డైరెక్టర్ అనమాట. చూసి ఈడెవడరా భలే యాక్ట్ చేస్తున్నాడు, బాగున్నాడని రాఘవేంద్రరావు గారు నన్ను మెచ్చుకున్నారండి. అప్పుడు మళ్ళీ నేను పర్సనల్గా వెళ్ళి, సార్ నాకు మంచి అవకాశం కల్పించాను సార్, నేను ప్రూవ్ చేసుకుంటాను వాట్ ఐఎమ్ అనేది అంటే, డెఫినెట్గానని ఆయన ఫస్ట్ ఘరానా మూడు అనే సినిమాలో చిరంజీవి గారి పక్కన వేషం, మంచి వేషం. ఫస్ట్ టైం రాఘవేంద్రరావు గారి వల్ల చిరంజీవి గారి సినిమాకి ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కాను బెంగళూరు. హోసూర్ అని టీవీఎస్ కంపెనీలో షూటింగ్. ఇక్కడేమో ముందు ఈ మన బిర్లా ప్లానిటోరియంలో చేశారు, మన నగ్మ గారు, నేను, వాణి విశ్వనాథం చేశాము. తర్వాత మిగతా సీన్లన్నీ అక్కడ అనమాట హోసూర్లో. ఫస్ట్ టైం మాల వేసాను, మాలో ఉన్నాను, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను బికాజ్ ఆఫ్ చిరంజీవి. ఆ సినిమా ఘరానా మూడు సూపర్ డూపర్ హిట్ అయింది. అలా కంటిన్యూగా చిరంజీవి గారు ఆ షూటింగ్లో, ఓషూరులో జరిగే షూటింగ్లో చిరంజీవి గారి కాంబినేషన్ అనమాట. అప్పుడు ఆయన చిరంజీవి గారు ఒక మాట అన్నారనమాట. ఆయన, నువ్వు మంచి ఆర్టిస్ట్వి, కష్టపడు, ఖచ్చితంగా పైకి వస్తావు. ఇంకా దానికి ఎగ్జాంపుల్ నేనే. నువ్వు గౌతమ్ రాజు చాలా మంచి ఆర్టిస్ట్, పైకి వస్తావు అన్నారు. ఆయన ఏం నోటితో ఆ రోజు ఏ సమయంలో అన్నారు, కానీ నిజంగా ఆయన అన్నది ఇది వచ్చింది. అయితే నాకు ఫైనాన్షియల్ బ్రేక్ రాకపోవచ్చు, కానీ ఈ ఆర్టిస్ట్ అనే ముద్ర నేను వేసుకోగలిగాను. ప్లస్ నేను ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలననే ధీమా నాకు ఉంది. ఆడియన్స్ కూడా నన్ను అలా ప్రోత్సహిస్తూ ప్రతి వేషం, ఏ వేషం ఇచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క సీన్ వేషం అయినా, శంకర్ దాదా ఎంబీబీఎస్ ఉంది, ఒకే ఒక సీన్, అది కాల్ లేని సీన్. చిరంజీవి గారు ఉంటారు, శ్రీకాంత్, వీళ్ళందరూ ఉంటారు, కానీ నా సీన్ కిందనే ఉంటుంది. ఎందుకంటే నా భగవంతుడు నాకు ఇచ్చింది ఆ లాంగ్వేజ్ కానీ, ఆ వాయిస్ కానీ, అది కానీ, అవి బాబాయ్ నా కాళ్ళు వచ్చాయో, నేను చెట్లెక్కెత్తనాయి, పొట్లెక్కెత్తనాయి అని అది ఇచ్చేసరికి, అవును ఎక్కుతారా నువ్వు అని చిరంజీవి గారు బాగా అని ఎక్స్ప్రెషన్. అంటే ఒక సీన్ ఇచ్చినా మన సీన్ కింద క్రియేట్ చేసుకోగలిగి ఆ రికగ్నిషన్ సంపాదించుకుంటూ వచ్చాను. ఇలాగా నాయుడు గారు ఎంకరేజ్ చేస్తూ, మౌళి గారు ప్రతి సినిమా, టీవీ ప్రసాద్ నేషనల్ ఆర్ట్స్ సినిమాకి మౌళి గారు ప్రతి సినిమాకి నాకు మంచి వేషం ఇస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తే, ఎస్వి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, వాళ్ళ ప్రతి సినిమాలో నాకు ఈ ప్రేమకు వేళ నాకు అంత గుర్తింపు రావడానికి కారణం ఎస్వి కృష్ణారెడ్డి గారు. వారు నాకు మంచి వేషం ఇచ్చి ఎంకరేజ్ చేశారు. అది కూడా ఏంటంటే, అది ఆ రోజే అసలు ఆ స్లాంగ్ లో ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు ముగ్గురు వచ్చే 3 కచ్చిపులు కొన్నాం, కచ్చిపోటీ 10 రూపాయలు, 3 కచ్చిపులు 30 రూపాయలు. 30 రూపాయలు అయితే సరే కదా అని 3 రూపాయలు 5 రూపాయలు కన్సెషన్ ఇచ్చారు. కన్సెషన్ అందులో 2 రూపాయలు బాగా టిప్ ఇచ్చాను. అప్పుడు ఖర్చు పేరు అంత 3 రూపాయలు వెనక్కి తీసుకున్నాను కదా, 10 రూపాయలు 3 రూపాయలు వెనక్కి తీసుకుని అంత 3 9 27. బాగా టిప్ ఎంత ఇచ్చాం, 2 రూపాయలు ఇచ్చాం. 27 2 ఎంత 29, మరి రూపాయి ఏమైంది. అప్పుడు మా ఊరు నుంచి మా మామయ్య ఎవరో వచ్చినప్పుడు అదేదో దీని మీద మాట్లాడి ఎలాగరా అన్నాడు. భలే ఉందా అనుకున్నా. అప్పుడే నీ షూటింగ్ వచ్చేటడికి ఇది వచ్చింది, ఈ డైలాగ్ ఇలాగ 27 రూపాయేమో, 27 రూపాయలు ప్లస్ 2 రూపాయలు బాగా టిప్పించాము, మరి రూపాయి ఎలాగనే అన్నదే నేను అక్కడ వేసాను అనమాట. దాని గురించి అలాగొచ్చింది. అలాగే అది చాలా బాగా మంచి క్యారెక్టర్. ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మానందం గారితో బ్రాందీ షాప్ పెట్టించడం, ఈయన రావడం, అప్పుడు ప్రకాష్ రాజ్ గారిని ఓపెనింగ్ కి, బ్రాందీ షాప్ ఓపెనింగ్ కి మేము పిలవడం, బోని చేయించి బావా అంటే, అవును బోని సార్, బోని చేయండి అంటే, మీ దగ్గర వైన్ ఉందంటే, వైన్ లేదు సార్ అన్నాడు. వైన్ షాప్ అని పెట్టి వైన్ లేవన్నాడు, ఆ బోర్డు చేత కొట్టించారు. ఆ తర్వాత మళ్ళీనేమో ఈడు ఒక్క ఓ బావ ఓ అత్త, ఇది స్టోరీ నాడు స్టోరీ చెప్పడం, ఇలాగా మొత్తం క్యారెక్టర్ అలాగ వెళ్తుంది. కృష్ణారెడ్డి గారు నాకు చాలా, అదే కాకుండా ఇంకొక సూపర్ సెంటిమెంట్ క్యారెక్టర్ ఏంటంటే, కృష్ణారెడ్డి గారిది ఉగాది హైలైట్. ఆయన హీరోగా చేసిన సినిమాలో నాకు చెప్పులు గుట్టోడు వేషం అనమాట. అందులో 2 సీన్లు, ఆ 2 సీన్లు హైలైట్. ఆ సెకండ్ సీన్ లో ఏంటంటే, ఆ కామెడీతో పాటు చిన్న సెంటిమెంట్ టచ్ ఉంటుంది.
అక్కడ ఏంటంటే తిరుపతి 7 కొండలు చూసి తిరుపతి అని చెప్పొచ్చు, ఇది చార్మినార్ చూసి హైదరాబాద్ అని చెప్పొచ్చు. ఏం చూసి నేను చెప్పండి అంటే మేకులు కొట్టడం ఎక్కడ కొట్టమంటావు ఆయన కొట్టడానికి ఇచ్చేస్తాడు. మొన్న ఎప్పుడు మా అమ్మాయి పెళ్లి కొన్నాం ఇది, దానికి ఎప్పుడే మా మనవరాలు పెళ్లి బీటికి వచ్చింది, నువ్వేమి ఇది అని చెప్పి ఎక్కడ కొట్టమంటా చెప్పులు నేను కొట్టినానంటే ఆయన తీసుకుని కొడతాడు. ఆయన కొట్టుకుంటే అప్ప అంటాడు, ఏంటి దెబ్బ సరిందా వీళ్ళకి కొట్టిస్తానులే అని తీసుకుని కొట్టాను. అలా సెంటిమెంట్ అని అలాగే కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు వాళ్ళు నాకు మంచి మంచి క్యారెక్టర్లు ఇచ్చి ఎంకరేజ్ చేశారు. శ్రీహరి సినిమాలో ప్రతి సినిమాలో పోసాని కృష్ణమురళి రైటర్గా ఉంటూ నాకు శ్రీహరి ప్రతి సినిమాకి అతను రైటరు, ప్రతి సినిమాలో నాకు వేషం ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేశారు. అందులో కూడా గణపతి సినిమాలో వాళ్ళ చెల్లెలు ముక్కు పొడక కొట్టడానికి వస్తే వాళ్ళ చెల్లెలు అమ్మ అని అంటే చాలు చంపేస్తాడు, కత్తి తట్టుకుని అక్కడ ఉంటాడు. నేనేమో ముక్కు పొడాలి, మరి ముక్కు గుచ్చితేనే కదా ఒక్కడి ముక్కు పొడక పెట్టడానికి. బాబు అందండి నన్ను చంపేస్తాడు, బాబు అనకుండా కూర్చోలేము. ఎలాగా ఆఖరికి గుచ్చితేనే అమ్మాయి అందు గుచ్చిన తర్వాత అమ్మ బాగా చేశాను బాగా అంటే అప్పుడు డబ్బులు నేను 150 200 అంటే అలా కదని ఎక్కువ ఇస్తాడు. అప్పుడు ఆ అమ్మాయితో అంటాను మా నాన్నగారితో, అయ్యా దేవుడు అన్ని చోట్ల తనే ఉండలేక అమ్మను సృష్టించాడంటారు, అమ్మను సృష్టించాడు, ఆ అమ్మ మీ అన్నయ్య అమ్మ అని చెప్పి వెళ్తాను అనమాట. అక్కడ ఆ చిన్న సెంటిమెంట్ ఎలాగైతే చాలా వర్కౌట్ అయింది. అలాగా అంటే సెంటిమెంట్ కూడా బాగా చేయగలమా కానీ మనకి ఇది రాలేదు. ఇలాగా ఒక్కొక్క మీటర్ రోజు అంటే స్టేల్ అవ్వకుండా రిలాక్స్ అవ్వకుండా ఇచ్చిన వేషాన్ని సింగిల్ టేక్లో చేసుకుంటూ ప్రేక్షకులు ప్లస్ ప్రోత్సాహకులు అభిమానులు అందరి అభిమానం చూడమన్నాను. ఇలా అందరు హీరోలు బాలకృష్ణ గారు, ముఖ్యంగా వెంకటేష్ గారు, నాగార్జున గారు, జూనియర్ ఎన్టీఆర్ అందరూ ఆల్ హీరోస్ నన్ను అభిమానిస్తారు. అలాగే మా ఇండస్ట్రీలో అందరూ ఆల్ కమెడియన్స్ కానీ కోట శ్రీనివాసరావు కానీ అందరూ నన్ను ఎంతో అభిమానించి ప్రోత్సహిస్తూ వారి యొక్క ప్రేమాభిమానాలు పొందుతూ అలాగే అందరూ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అరే గౌతమ్రాజు అరే మంచివాడు బాబు ఇది సంపాదించుకున్నాను. అందుకనే నేనేంటంటే ఈ లాస్ట్లో చెప్పాలి కానీ ఇప్పుడే చెప్తాను, ఇంతమంది ఆదరాభిమానాలు పంచుకున్నాను. అందుకని మా అమ్మాయి పెళ్లి చాలా గ్రాండ్గా మొత్తం అందరూ వచ్చి ఆశీర్వదించారు. మరో జన్మంటుంటే మళ్ళీ వీళ్ళందరి మధ్య పుట్టాలని భగవంతుని కోరుకుంటాను. ఇటీవల మీరు చేసినటువంటి సినిమా రెడీలో చేసినటువంటి క్యారెక్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అదేవిధంగా మీరు రజనీకాంత్ గారు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారి కాంబినేషన్ లో చేసినటువంటి సినిమా కథానాయకుడు, అదేవిధంగా ఉల్లాసంగా ఉత్సాహంగా, ఈ 3 సినిమాల్లో మీరు చేసినటువంటి క్యారెక్టర్ చాలా అద్భుతంగా పండాయి, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ 3 క్యారెక్టర్స్ గురించి కూడా 2 వివరాలు చెప్పండి సార్. శ్రీను వైట్ల గారు రెడీ సినిమాలో ఒకే ఒక సీన్ అండి, అది నాకు 105 ఫీవర్ ఉంది, అప్పుడు డెంగ్యూ ఫీవర్తో బాధపడతాను. 105 ఫీవర్లో కూడా నా చేత చాలా బాగా చేయించారండి. ఆ క్రెడిట్ అంతా అంటే అఫ్ కోర్స్ నేను మా స్లాంగ్ ఈస్ట్ వెస్ట్ స్లాంగ్ పెట్టవచ్చు, కానీ నాది ఒరిజినల్ ఈస్ట్ వెస్ట్ స్లాంగ్ పెడతాను. ఆ ఒక్క సీను ఈ 22 సంవత్సరాల నుంచి నేను కష్టపడుతుంటే ఆ ఒక్క సీను రెడీ సినిమా స్రవంతి కిషోర్ గారికి, శ్రీను వైట్ల గారికి నేను రుణపడి ఉన్నానండి. ఆ ఒక్క సీను నాకు బ్రేక్ వచ్చింది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఎన్నో ఒక్క సీన్లు చాలా చేశాను, చాలా పేర్లు వచ్చినాయి, కానీ ఈ సినిమా మాత్రం అంటే సూపర్ డూపర్ హిట్ అయింది. నాకు ఆ సీను బ్రేక్ వచ్చి ఇప్పుడు నేను చాలా ఆనందంగా ఉన్నానండి. అలాగే ఉల్లాసంగా ఉత్సాహంగా కరుణాకరణ్ గారు ఇంతకుముందు ఒక సినిమాలో చిన్న వేషం ఇచ్చారు, మళ్ళీ ఇందులో కూడా ఒకే సీన్ వేషం హైలైట్, అది కూడా చాలా బాగుంది. ఇక తర్వాత పి వాసు గారు కథానాయకుడు సినిమాలో, అశ్విని దత్ గారు ప్రొడ్యూసర్ గారి సినిమా, రజనీకాంత్ గారు నా పూర్వజన్మ కళ నిజమైంది. రజనీకాంత్ గారితో యాక్ట్ చేయడం అంటే సామాన్యం కాదు, అటువంటిది వాసు గారు నాకు అదృష్టాన్ని కలిగించారు. ఆయన రజనీకాంత్ గారు ఎక్కడ, నేనెక్కడ, సముద్రంలో నీటి బొట్లు అంటండి. ఆయన ఎంత గుర్తుపెట్టుకునండి, ఆయన మీరు ఆ ఈస్ట్ వెస్ట్ స్లాంగ్ ఏదో వాడతారు కదా చాలా బాగుంటుందండి అని అన్నాడు. ఆయనకి ఏం చెప్పడం, ఇంక జన్మ ఏంటి ఇంక మనకి. ఆ రోజైతే నేను నిద్రపోలేదు, ఆకలి వెళ్ళింది నాకు.
మధ్యమైంది. చాలా చాలా బాగా మహానుభావుడు అండి, మహామేధావి ప్లస్ చాలా సంస్కారవంతుడు. అటువంటి ఆయన సినిమాలో యాక్ట్ చేయడం నాకు అదృష్టంగా భావిస్తాను. అంటే నేను ఎప్పుడో ఇంతకుముందు నాయుడు గారు, సురేష్ కృష్ణ గారు నా చేత ఇంద్రుడు చంద్రుడు కమలాసన్ పక్కన యాక్ట్ చేయించారు. అది అదృష్టం. అలాగా నాకు మంచి పేరు సంపాదించి ఇప్పుడు బిజీగా అవడానికి గల కారణం ఏంటంటే సీని వైట్ల గారి సినిమా డైరెక్టర్ గారు రెడీ అండి. ఇప్పుడు అలాగే కింగ్ లో కూడా మళ్ళీ ఒక సీనే ఇచ్చారు ఆయన. అది కూడా హైలైట్ అండి, నాగార్జున గారి కాంబినేషన్ అనమాట. అదేవిధంగా అంటే ఇండస్ట్రీకి వచ్చిన తొలి రోజుల్లో మిమ్మల్ని అందరూ కూడా రాజేంద్ర ప్రసాద్ లా ఉన్నారు అనేటటువంటి ఒక టాక్ అయితే వచ్చిందండి. సో యాక్చువల్గా అది ఎందుకు వచ్చింది అసలు? యాక్చువల్గా అంటే రాజేంద్ర ప్రసాద్ గారికి మీకు ఏమైనా రిలేషన్ ఏమైనా ఉందా? అంటే ఆయన లా ఉండటం వల్ల అంటారా, లేదంటే ఎందువల్ల వచ్చింది ఆ పేరు అసలు? అంటే ఆయన యాక్షన్ ఫాలో అవుతున్నారని కూడా అన్నట్టుగా అన్నారు. ఇప్పుడు రిలేషన్ ఏం లేదండి. అంటే నేను అలాగే సన్నగా ఇదిగా ఉండేవాడు, తల కూడా అలాగే ఉండేది, నాకు ఇదిగా ఉండేది. అయితే ఆయన ఇమిటేట్ చేస్తా అలా ఉన్నాను కాబట్టి ఏం చేసినా ఆయనలా చేస్తానని అనేవారు. ఆ పేరు పోవడం కోసమని నేను చాలా కష్టపడి వేషానికి తగ్గట్టుగా ఈ నీళ్లు తాగి కడుపు పెంచుకుని అలా పెంచుకున్న ఆకారాన్ని మార్చుకుని ఎలాగైనా సరే ఈ గౌతమ్ రాజు అనిపించుకోవాలని అని చాలా కష్టపడ్డానండి. అంతే ఎవరైనా ఇప్పుడు గౌతమ్ రాజు అనేది సంపాదించుకున్నానండి. అంతే తప్ప రిలేషన్షిప్ ఏం లేదండి. కానీ ఇప్పుడు నాకు అన్నయ్య ఆయన నన్ను చాలా అభిమానిస్తారు. తమ్ముడు అని చాలా ఇదిగా ఆప్యాయంగా పలకిస్తారు, చాలా అభిమానిస్తారు. మా అమ్మాయి మ్యారేజ్ కూడా వచ్చేది. అంటే ఇండస్ట్రీ మాత్రం ఏంటంటే ఒక కుటుంబ సభ్యుల్లా ఉంటామండి, అందరూ చాలా ఇది ఉంటారండి. అలాగే ఇప్పుడు మళ్ళీ పోయిన సంవత్సరం అంటే 2 years ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఉన్నాను మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. ఇప్పుడు మళ్ళీ బంపర్ మెజార్టీతో నెగ్గానండి. అందరూ నన్ను అభిమానించబట్టి మళ్ళీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గానే ఇచ్చేసాను. ఇప్పుడు మురళీమోహన్ గారు ప్రెసిడెంట్, ఆహుతి ప్రసాద్ జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ గానేమో కోట శ్రీనివాసరావు గారు. అయితే అలాగే మన ఇంతకుముందు మల్లికార్జునరావు గారు ఉండేది జనరల్ సెక్రటరీగా. చాలా బాగా మా ఇద్దరం బావ అనుకున్నాం, చాలా మంచి ఆత్మీయతగా ఉండేది మాకు. భగవంతుడు మా నుంచి దూరం చేశాడు ఆయన్ని. అలాగేంటంటే మనిషికి ఎంత ఇదున్నా మంచితనం మన బిహేవియర్ని బట్టే మనకి ఇది మారుతుంది. అలాగే ఎంత కష్టపడి ఎంత టాలెంట్ ఉన్నా కూడా మనిషికి ఒక ఆవగించేంత అదృష్టం కూడా కలిసి రాకపోతే మనం ఎంత చేసినా ప్రయోజనం ఉండదు, నిరుపయోగం అవుతుంది తప్ప, విప్రయోజనం అవుతుంది తప్ప ఇదండి. అదేవిధంగా ఇండస్ట్రీకి రాకముందు దాదాపు చాలా వరకు నాటక ప్రదర్శనలు ఇవ్వటం, తర్వాత ఒక మిమిక్రీ కళాకారుడిగా చాలా మంచి ప్రదర్శనలు ఇచ్చి ఒక చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ టైంలో మిమిక్రీ అనుకరణ కళ అనేది చాలా అతి కొద్ది మంది మాత్రమే చేసేటటువంటి కళ. ఆ కళలో కూడా మీరు ప్రత్యేకమైనటువంటి పేరు సంపాదించుకోవడం జరిగింది మీ ముందు రోజుల్లో, అంటే ఇండస్ట్రీకి రాకముందు. సో ఆ వివరాలు కూడా చెప్పండి సార్. అది మా రోజుల్లో ఏంటంటే నేరెళ్ల వేణుమాధవ్ గారు సీనియర్ మోస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్. ఆ తర్వాత సెకండ్ ఏమో సిల్వర్ స్టార్ అని విజయవాడ ఆయనండి. ఆ తర్వాత నేను అంతవరకు మిమిక్రీ అప్పుడు లేదు. నేనేంటంటే నాటకాలే చేస్తాను కాబట్టి మా మిమిక్రీ ఏంటంటే ఎక్కువ జనాలు ఎవరన్నా బస్ స్టాండ్లో ఇద్దరు మాట్లాడుకునేవి, వాళ్ళ హావభావాలు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ మూవ్మెంట్స్ అవన్నీ అబ్జర్వ్ చేసేవాడిని. కానీ మరి సినిమా యాక్టర్లు చేస్తేనే కొంచెం అందరూ బాగా రికగ్నిషన్ వస్తుందని చెప్పి సినిమా యాక్టర్లు కంపల్సరీగా చేసేవాళ్ళం. అయితే ఎక్కువ స్టేజ్ ప్లేస్ చేసేవాళ్ళం కాబట్టి ఎక్కువ సినిమా యాక్టర్లు చేస్తే ఏమవుతుందంటే ఎవరిలో ఒక ప్రభావం మళ్ళీ ఈ క్యారెక్టర్ మీద పడుతుందని చెప్పి మెల్లగా తగ్గించడం జరిగింది అప్పుడు. కానీ ఏంటంటే మా ఆంధ్ర యూనివర్సిటీలో నేను పిఆర్ కాలేజీలో చదివేటప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో ఈ మోనీ యాక్షన్ కాంపిటీషన్స్కి వెళ్ళాం అనమాట. వెళ్తే సిల్వర్ స్టాలిన్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సీనియర్స్ లో, జూనియర్స్ లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అప్పుడు రామాయణ వనవాసం అని ఒకటి నేనే రాసి ఇది చేసి ఉండేది, అది చేసి ఇచ్చేసి అనమాట. అంటే వీధి నాటకం ఒకటి ఉంది, వీధి నాటకం కాకుండా ఇంకోటి నేను రాసి నాకు బెస్ట్ యాక్టర్ ప్రైజ్ వచ్చింది. అప్పుడు నేవీ క్యాంపులు వెళ్ళాను, నేవీ క్యాంపులో కూడా బెస్ట్ యాక్టర్ వచ్చింది నాకు. అదేంటంటే నాటకాలు చేయటం వల్ల, ఆ రోజు నాటకాలు చేయటం వల్ల ఈ రోజు మేము ఈ స్థితిలో ఉన్నాం. స్టేజ్ ప్లే చేయటం వల్ల ఈ స్టేజ్ లో ఉన్నాం ఇప్పుడు. ఎందుకంటే నాటకం చేయటం వల్ల ఏ డైలాగ్ అయినా సరే, ఏ సిచ్యుయేషన్ అయినా సరే వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ అండ్ ఇమీడియట్ గా మనం చేయగలుగుతాం అనమాట. అది నాటకాలు మనకి ఇచ్చిన వరం అనమాట. అది అదేవిధంగా అసలు కళారంగం పట్ల ఎలా ఆకర్షితులయ్యారు? అసలు కళల పట్ల ఎందుకు మాకు కదిలించేసిన సంఘటనలు కానీ, ఇన్స్పైర్ చేసిన సంఘటనలు కానీ ఏమైనా ఉన్నాయండి కళారంగం వైపు రావడానికి మీరు? లేదంటే చిన్నప్పటి నుంచి నాటకాలు అనే దృక్పథం అండి మనసులో. అంటే ఎలాగైనా సరే నటుడు అవ్వాలి అనే తపన.
ఆ తపనకి తగ్గ మా బ్రదరు మా అమ్మ బాగా ప్రోత్సహించారు. సో మా నాన్నగారికి మాత్రం ఇష్టం ఉండేది కాదు. మా నాన్నకి చెదగొడేసేవారు, ఏకీలి ఇచ్చేసేవారు. స్టేజ్ మించి కూడా లాక్కొచ్చి కొట్టిన సంఘటనలు ఉన్నాయి, రోజులు ఉన్నాయి. మా ఫ్రెండ్స్ చాలా ఎంకరేజ్ చేసేవారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మిమిక్రీ చేస్తూ ఉన్నప్పుడు నూతన్ ప్రసాద్ గారిది కొత్తగా సినిమా వచ్చింది అనమాట. ఇది చలిచేమలని ఒక సినిమా వచ్చింది. పూర్వం ఏంటంటే ఎల్పి రికార్డులు ఉండేది కదా, లాంగ్ ప్లే రికార్డులు. ఫస్ట్ సినిమాకే ఎల్పి రికార్డు వచ్చింది. నేను అప్పటికి మిమిక్రీ లైవ్ చేస్తాను కదా, ఎందుకంటే నాటకం వేసిన తర్వాత ఒక ఎంటర్టైన్మెంట్ ఏదో మిమిక్రీ అనేవారు. మిమిక్రీ చేస్తూ సినిమా యాక్టర్లను ఇమిటేట్ చేస్తూ జోక్స్ చెప్తూ ఉండేవాడిని. మా ఫ్రెండ్స్ అక్కడ బాబు అదేంట్రా చలిచేమలని సినిమా వచ్చింది, అందులో నూతన్ ప్రసాద్ అంట అదరగొట్టేడు, ఏమో కాదురా కొత్తగా అదరగొట్టాడు, వాళ్ళంటుండే కానీ నువ్వు చేసేవంటే అదిరిపోద్దరా అన్నాడు. బాబు ఏంటని నేను సినిమా చూశాను. అసలు మామూలుగా లేదు, అసలు చాలా బాగుంది. కొత్త వెరైటీ మాడ్యులేషన్ అది. ఇప్పుడు అందరూ ఇప్పుడు మాడ్యులేషన్ ఇప్పుడు సీఎంది లేకపోతే వాళ్ళది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చేస్తాను, కానీ ఆ రోజుల్లోనే మేము ఇప్పుడు సూపర్ చేసాం. ఇప్పుడు సౌండ్స్ అన్నీ ఇప్పుడు చేస్తాం, సౌండ్స్ అన్నీ మేము ఇప్పుడే చేసాం. ఇప్పుడు మళ్ళీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఒక రికార్డులో 4 రికార్డులు డ్యాన్సులు అవన్నీ మా చిన్నప్పుడు మేము చేసాం. యాక్చువల్గా నన్ను అనుకరించుకునే ఒక అతను సత్యనారాయణ ఒక అతను ఈ స్కూల్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఆ కాకొమ్మెతుకు అది అతను నాన్ని బట్టి మేము ఇది తయారు చేశాడు. తర్వాత మళ్ళీ నేను ఇంకోటి తయారు చేశాను, స్కూల్ మాస్టర్లు పిల్లలు అది. అదేంటంటే మిమిక్రీ అప్పుడు ఆ ఇన్స్పిరేషన్ అది. అలా చేసేటప్పుడు నూతన్ ప్రసాద్ గారిది మా ఫ్రెండ్ అది హెచ్ఎంవి రికార్డుల షాప్ ఉండేది మసీద్ దగ్గర మేడ పైన. అది ఏం చేశారంటే సినిమా చూసిన తర్వాత మా ఫ్రెండ్స్ నన్ను ఎంకరేజ్ చేయడం కోసం పని చేశారు. 500 రూపాయలు రా నువ్వు కానీ నూతన్ ప్రసాద్ గారి డైలాగులు చెప్తే పర్ఫెక్ట్ గా మిమిక్రీ చేస్తే 500 రూపాయలు ప్రైజ్ రా అని చెప్పాను. 500 రూపాయలు సరే అనేసి ఆ షాప్కి వెళ్ళి మా ఫ్రెండ్ షాప్కి అది స్లోలో పెట్టుకుని మొత్తం రాసుకుని మళ్ళీ ఉదయం పొద్దున్నే 4 గంటలు 6 గంటలు మేము లేచి పుస్తకం చదువుకోవాలి. మా నాన్న లేదంటే చదువుకోడేస్తాడు ఆయన. అందుకని ఆ పుస్తకంలో పెట్టుకునేది చదువుకుని మళ్ళీ సినిమా చూసాను. అతను ఏంటంటే ఆ మాడ్యులేషన్కి తగ్గట్టుగా మూమెంట్స్ ఉంటాయి. ఆయన డైలాగ్ డెలివరీకిను ఎక్స్ప్రెషన్కిను ప్లస్ మూవ్మెంట్ కి ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. అవి అది అన్ని అందుకని మళ్ళీ సినిమా చేసుకుని రేపు అందరూ అయితే మా శ్రీశ్వర్ దగ్గరికి వెళ్ళిపోయామాట. మా సముద్రపడి దగ్గర అన్ని సర్వీ చెట్లు ఉన్నాయి, అందులోకి వెళ్ళిపోయా. సరే చెప్పరా అన్నారు. చెప్తుంటే మా వాడు పొగ టేప్ రికార్డు పెట్టుకున్నావా ఏంటి అన్న. పొగ టేప్ రికార్డు ఇక్కడ పిచ్చాడు, గొంతులోంచి వస్తుంది కదా, నాభిలోంచి వస్తుంది పిచ్చిన ఇదంటే అలాగా మళ్ళీ సార్ చెప్పాను. అదేంటి ఫోన్లో డైలాగ్ ఉంటాయి నూతన్ ప్రసాద్ గారు. హలో, నేను తుమ్మలపాటి శ్రీపతిని 101 జిల్లాలకు అందగానే మాడుతున్నాను. ఏంటి లైన్ సరిగ్గా లేదా? నాకు అదంతా తెలవదు. ఏంటమ్మా అర్జెంటు కాదు ఎమర్జెంట్ కాదు. ఏంటి ఎవరికేటి? ఆ గోపాలరావుకి. ఏంటమ్మా ఆ గోపాలరావు ఎవరో తెలవదా నీకు? ఆయన 101 రాష్ట్రాలకి పెద్ద పవర్ఫుల్ మనిషి. ఏంటమ్మా నువ్వు సర్వీసులో జాయిన్ అయ్యి ఎంతకాలం అయింది? 1 సంవత్సరమా? నీకు తెలవదు గాని ఆయన 101 రాష్ట్రాలకి పెద్ద పవర్ఫుల్ మనిషి అని కలిపా. హలో, నేనండి తుమ్మలపాటి శ్రీపతిని 101 జిల్లా. ఏంటండి? మా తోట అండి, అది ఎప్పుడు అమ్మేశానండి. ఇంతకి ఇష్టం ఏంటంటే మా ఊరు తహసీల్దార్ నన్ను ఏంటంటే మా ఆవిడ అండి, ఆవిడ ఎప్పుడు అది ఊరేసుకుని కాదు కలరా చచ్చిపోయిందండి. ఇంతకి ఇష్టం ఏంటంటే మా ఊరు తహసీల్దార్ నన్ను కిందకు. ఏంటండి ఆగోపాలరావు చెప్పడమేంటి? మీరు ఆగోపాలరావు కదా, ఆడి బామ్మర్దా తెలుసులేవయ్యా, 1000 నిమిషాలు నువ్వును. ఇంతగా ఆయన ఎక్కడున్నాడు? రాజమండ్రి పెద్ద గ్రూపులోనా? సర్లే అని ఇలా ఉంటదండి. అసలు ఈ నూతన్ ప్రసాద్ గారిది మిమిక్రీ చేసే వాళ్ళు ఎవరు లేరు, ఇప్పటికీ లేరు. హైలీ ఇంపాసిబుల్ కదా ఇది. ఇప్పటికీ ఏంటంటే ఈనాడులో నేరాలు ఘోరాలు అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు దాన్ని అంటే అప్పుడు ఆయన ఆ మూమెంట్ గా ఉండి ఇది చెప్పాడు. ఇప్పుడు నేను కూర్చునే చెప్తాను కాబట్టి అది ఎలా ఉంటుందంటే పాపం ఆయనకి యాక్సిడెంట్ అవడం వల్ల ఆ పడంగాను ఆ కుర్రాడు ఆ అమ్మాయికి మాయి మాటలు చెప్పి ఊరవతల పాడుపడ్డ దేవాలయం దగ్గర తీసుకొచ్చి అమ్మాయిని మానభంగం చేసేశాడు అని ఎలా ఉంటుంది అంటే ఆయన ఫీల్ అయినట్టే చెప్తారు. ఆయన ఎంత ఇదంటే ఎన్వాల్వ్మెంట్. ఈ కుర్రాడికి ఆ అమ్మాయిని ఎలాగైనా సరే మోసం చేయాలని తలంపు వచ్చింది. మామూలుగానే తెల్లవారింది.
పెద్ద కాయగూరలు కోసే కత్తి తీసుకుని ఆ అమ్మాయిని కచ్చా కచ్చా అని పొడిచి చంపేశాడు. ఇలా ఉంటదండి. అదేవిధంగా నటనా పరంగా చూసుకున్నట్లయితే మీ టైమింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. అంటే ఆంగికం వాచికం అని చెప్తారు కదా, అసలు అది పర్ఫెక్ట్ గా దాన్ని సింక్ చేసుకుని చెప్పేటటువంటి అది కొద్ది మంది ఆర్టిస్టుల్లో మీరు కూడా ఒకరు. సో ఇది అంతా ఈ టైమింగ్ కానీ తర్వాత ఈ ఆంగికం వాచికం అంటే ఫస్ట్ ఆంగికంతో మొదలయ్యి వాచికంతో ఎండ్ అవుతుంది జనరల్ గా సీన్ ఏదైతే ఉందో. సో కొత్తగా ఇండస్ట్రీకి వచ్చి నటులుగా అవ్వాలనుకునేటువంటి వాళ్ళ కోసం ఒక మంచి సందేశమైనటువంటి క్వశ్చన్ ఇది. ఒకసారి కొంచెం వివరంగా చెప్తారా? ఇది ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్నెస్ అని నాటకాలు వేస్తే ఖచ్చితంగా ఆ టైమింగ్, డైలాగు, ఎక్స్ప్రెషన్, ఆ డైలాగ్ టైమింగ్ చూసారా, ఎలా ఉంది, అయ్యి బాబు ఎక్కడున్నావు ఎక్కడ అలాగేంట్రా, అది ఏంటంటే ఆరోహణలోనే డైలాగ్ టైమింగ్ అది వచ్చేస్తుంది అనమాట. అది ఎక్కువ ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ ఓన్ ఇది కాకుండా ఎదట వ్యక్తి చెప్పిన దాన్ని బట్టి చేస్తున్నారు. అలా కాకుండా అబ్జర్వ్ చేయాలి, నాటకాలు అబ్జర్వ్ చేయాలి. నాటకాలు కాకపోతే కానీ సినిమాలు సినిమాలు ఉన్నాయి కదా, డైలాగ్ ఎలా చెప్పారు. ఇప్పుడు యాక్ట్ చేసేటప్పుడు ఒక 80% వస్తుంది యాక్టింగ్. అది యాక్షన్ అయిపోయిన తర్వాత డబ్బింగ్ చెప్తాం మేము, మిగతా ఇంకో 20% డబ్బింగ్ లో కలుపుతారు అనమాట. ఎందుకంటే ఆ మాడ్యులేషన్ ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు పూర్వం డబ్బింగ్ ఉండేది కాదు, యాక్టింగ్ అంతా ఒకేసారి వచ్చేది, మంచి పర్ఫెక్ట్ ఇది వస్తుంది. ఇప్పుడు అవి లేవు కదా. ఇప్పుడు యాక్ట్ చేసేప్పుడు అంటే డిస్టర్బెన్స్ అవి రోడ్డు మీద షూటింగ్ చేస్తాం, మరి అలా కుదరదు కదా వాయిస్ అది. అందుకని ఏం చేస్తారంటే యాక్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ డబ్బింగ్ అక్కడ చెప్తారు, సేమ్ అదే మూడ్. ఇప్పుడు నా మట్టుకు నేను ఇప్పుడు ఏంటంటే నేను కూర్చుని చెప్పండి డబ్బింగ్, నిలబడే చెప్తాను. మళ్ళీ యాక్ట్ చేస్తేనే కానీ నాకు రాదు, ఆ పర్ఫెక్ట్నెస్ రాదనమాట. ఆ పర్ఫెక్ట్నెస్ రావాలి అని అంటే అన్ని అబ్జర్వ్ చేసి మనం ఇప్పుడు లేదా మనం అనుకుంటూ అర్థం మీద కూర్చుని చేసుకుంటూ అలా చేయాలి. ఎవడో పిచ్చోడు అనుకున్నా ఏమనుకో మనకు అనవసరం. వెన్ యూ వాంట్ టు బికమ్ యాజ్ ఎన్ ఆర్టిస్ట్ యూ మస్ట్ డూ దట్ అనమాట. యూ హ్యావ్ టు డూ దట్, ఇట్స్ యువర్ డ్యూటీ. సార్, ఇప్పటి వరకు విభిన్నమైనటువంటి క్యారెక్టర్స్ తో తెలుగు ప్రేక్షకులు అందరి మనసులో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు. అదేవిధంగా మంచి మంచి క్యారెక్టర్స్ అందరినీ అల్లరించారు. మీకు చెయ్యాలి అనుకున్నటువంటి డ్రీమ్ క్యారెక్టర్ ఏదైనా ఉందండి? ఉందండి. నేను విలన్ క్యారెక్టర్ చేయాలని అనుకున్నానండి. అది మొన్న మా ఇంటి కోడలు అనే సీరియల్లో ఎస్ రంగారావు గారు మనవడు రవికిరణ్ అని ఆయన ఈటీవీ చేశారు. అందులో ఫుల్ లెంగ్త్ అంటే కామెడీ విత్ విలని మిక్స్ అయి ఉంటుంది అది. అలాగే నన్ను తెలుగులో తీసే ప్రేమ పందిరని ఎస్ నారాయణ అని పెద్ద డైరెక్టర్ ఆయన, కుమారస్వామి గౌడ మన కర్ణాటక మొన్నదాకా ఎక్స్ సీఎం, ఆయన తీసాడు. అందులో కోటా శ్రీనివాసరావు గారు నేను అనేది కామెడీ ప్లస్ ఈ విలని ప్లస్ ప్యాథటిక్ ఇది ఉంటుంది అనమాట. అది హైలైట్ అండి. అది మన తెలుగులో నాకు ఆ పర్ఫెక్ట్ విలన్ క్యారెక్టర్ ఇచ్చే అది మరి రాలేదు. అందరూ ఏంటంటే కమెడీ నేను ముద్ర వేసేసారు తప్ప సెంటిమెంట్ కూడా బాగా చేస్తాను, ఇది చేస్తాను. నాకు ఆ కళ, నా కోరిక ఎప్పుడు తీరుతుందా. టీవీలో చేస్తాను కానీ సినిమాలో కూడా చేయలేదు. చివరిగా మీ ఫ్యామిలీ గురించి కూడా చెప్పండి సార్. ఎందుకంటే ఒక ప్రొఫెషనల్ లైఫ్ లో సక్సెస్ఫుల్ గా ఎదుగుతున్నటువంటి వ్యక్తికి ఖచ్చితంగా ఫ్యామిలీ సహాయ సహకారాలు చాలా అవసరం. అదేవిధంగా మీకు సహకరిస్తున్నటువంటి మీ ఫ్యామిలీ గురించి కూడా 2 విషయాలు చెప్పండి సార్. నాకు 2 ఆడపిల్లలు, ఒక బాబు అండి. పెద్ద అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, మనవరాళ్ళు. రెండో పాప చదువుకుంటుంది, ఇప్పుడు మ్యారేజ్ చేయాలి. బాబు ఇంజనీరింగ్ అయిపోయిందండి. నా మిస్సెస్ ఫుల్లీ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఎంఏ చదివింది. నేను చాలా కష్టాలు పడ్డాను. నేను వేషాల కోసం తిరిగేటప్పుడు నేను పడిన కష్టాలు ఏంటంటే దానికి నిర్వచనం ఒకటే, అన్నీ ఉండి ఈ వేషాలని ఈ తపన ఉంది, అది మామూలు జాడ్యం కాదు. అది అంటే మనకు దురదొస్తే గోక్కుంటాం కదండి, పుండు పడిన 4 రోజులు మానేస్తే మళ్ళీ గోక్కుంటాం. ఆ టైప్ ఇది, కుక్కతోక వంక టైప్. అటువంటి దీంట్లో చాలా కష్టాలు పడ్డాను. చిన్నప్పుడు తాగిన తల్లిపాలు బయటకు వచ్చేది ఆ కష్టానికి. దానికి నేను రాత్రులు అలా పోయి వేషాల కోసం తిరగడానికి వెళ్ళి అలా నిలబడి రాత్రి ఎప్పుడు వస్తే నా భార్య ఆ టైంకి నాకు మళ్ళీ వేడి అన్నం కావాలి, తిని వండి పెట్టి. తర్వాత అంతకంటే గ్రేట్ ఏంటంటే మాకు ఏంటంటే ఊళ్ళ నుంచి హాస్పిటల్ పని మీద వస్తారు, వాళ్ళందరికీ వండి పెట్టి వాళ్ళకి ఏది కావాలంటే ఇది. నా వైఫ్కి ఆర్థరైటిస్ ఇది ఉంటే అయినా సరే మా పెద్ద పాప 2 ఫ్లోర్లో ఉంటే మెడ్విన్ హాస్పిటల్, మా ఫ్రెండ్ కొడుకు లుకీమియా ఒక జబ్బు వచ్చింది. ఈమె ఆర్థరైటిస్ నడవలేకపోయినా సరే 6 మెట్లు లిఫ్ట్ లేకపోతే ఎక్కి వెళ్ళి వాడికి ఏది కాదు వండి పట్టుకుని వెళ్ళి పెట్టేవారు. అంతేకాకుండా నేను కష్టపడినప్పుడు నాకు ఎవరు ఇది ఇవ్వలేదని నేను కొంచెం ఆర్టిస్ట్ రికగ్నేషన్ ఇచ్చినప్పుడు అంతా మొత్తం చాలా మందికి హెల్ప్ చేసింది ఇండస్ట్రీలో. మరి వాళ్ళందరూ భోజనాలు వండి పెట్టాలి, అందరికి పెట్టడం. బికాజ్ ఆవిడ
మరో జన్మ అంటూ ప్రతి జన్మలోనూ ఆమె నాకు భార్య కావాలని భగవంతుని కోరుకుంటాను. ఎందుకంటే ప్రతి మనిషికి ఎలా ఉంటుందంటే ఎప్పటికప్పుడు ఈడేంటి ఎంతమంది తీసుకొస్తాం ఇదేంటి అనే ఫీలింగ్ ఉంటుంది. అలా కాదు, ఆవిడ మా అక్క కూతురు అవటమో లేకపోతే ఆమె నా భార్య అవటం నా అదృష్టంగా భావిస్తానండి. మేము చాలా మందికి హెల్ప్ చేసాం, అవి చెప్పుకోను. నేను ఎంతో మందికి హెల్ప్ చేసి పిల్లల గురించి కూడా నేను చూడకుండా హెల్ప్ చేసి ఇక అక్కడి నుంచి మా సప్లై దగ్గర ఉండేవాడిని. ఇంకా అక్కడి నుంచి వచ్చి ఇల్లు ఏదో నేను ఇంటర్మీడియట్ బోర్డులో వర్క్ చేసేవాడిని ఇంతకుముందు. జనవరి 9వ తారీఖు ఘరానా 3 సినిమా రిలీజ్ అయింది మా కాకినాడ పద్మప్రియ డైరెక్టర్. అప్పుడు పర్లేదు నేను నిలదొక్కోగలను అని మా మిస్సెస్కి ఏం చెప్పానంటే ఇంటర్మీడియట్ బోర్డులో జాబ్ చేస్తూ నాకు ఈ తపన ఉంది ఇలా ఉంది. అప్పుడే షిఫ్ట్ అయింది మెడ్రాస్ నుంచి ఫీల్డ్. చెప్పారు నువ్వు ఎంతో ఇది చేసావు, ఇంకా కష్టపడవలసి వస్తుంది. ఏంటంటే ఉద్యోగానికి సెలవు పెట్టేస్తాను, ఒక కొండకి వెంట్రుక కడతాను, వస్తే కొండ వస్తుంది, పోతే వెంట్రుక పోతుంది. కానీ ఈ మధ్య కాలంలో మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా మీ ఆయన ఏంటమ్మా ఉద్యోగం చేయడానికి కదా తిరుగుతున్నాడు కదా అని సూటిపోటి మాటలు ఉంటాయి. అవన్నీ భరించి నా గురించి భగవంతుడు కష్టపడినోడికి ఎవరికి కూడా అన్యాయం చేయడు భగవంతుడు. రెండోది మనం ఎవరికి అన్యాయం చేయలేదు, 10 మందికి సాయం చేసి మనస్తత్వం కాదు దేవుడు మనకి ఇస్తాడు అనుకున్నా. అలాగే నా యొక్క క్యాలిక్యులేషన్ అంటే ఉద్యోగం నెలలు ఉద్యోగం చేస్తే ఇంత వస్తుంది, ఇక్కడ సినిమాలు నాకు ఇంకో 10 రోజులు చేస్తే ఎంత వస్తుంది. ఆ 10 రూపాయలు అంటే నాకు ఇప్పటికీ నా 10 రూపాయలు వచ్చినా 5 రూపాయలు మేము బయట వాళ్ళకే చేసి 5 రూపాయలు నేను తీసుకున్నాను. లేకపోతే నేను ఇక్కడ ఉండవలసిన పని లేదు కదా, ఇక్కడికి వచ్చి ఉండవలసిన పని లేదు. అయితే నేను చెప్తున్నది ఏంటంటే నా భార్య సహకరించకపోతే నేను ఏ పని చేయలేను. ఎవరికి ఒకరు భోజనం పెట్టాలని ఎలా చేయగలను, వాళ్ళకి కాఫీ ఇవ్వాలండి, ఇంట్లో వాళ్ళు ఇది ఉండాలి. బట్ నాకు అలాగా కలిసిపోయే భార్య దొరకటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే మా పిల్లలు కూడా ఏంటంటే ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులు ఏంటంటే పిల్లలు ఎదగాలనుకుంటాం, ఎవరిది ఎలా రాసి పెట్టినా అలా జరుగుతుంది కానీ మనం ఎంత ప్రాకులని ఇది అవ్వదు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఆ రెడీ సినిమా తర్వాత ఆనందంగా ఉంది. ఇప్పుడు ఇంకా 10 మందికి సాయం చేయగలిగిన అదృష్టాన్ని భగవంతుడు నాకు ఇస్తున్నందుకు ఇచ్చినందుకు సంతోషంగా ఉంది సార్. అదేవిధంగా మీ చిన్ననాటి స్నేహితుల యొక్క కుటుంబానికి సహాయార్థం మీరు అతను అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కొన్ని హెల్త్ పరంగా ఇబ్బందులు పడుతుంటే మీరు వాళ్ళకి చాలా సహాయం చేసి ఒక స్టేజ్ తీసుకొచ్చారు. కానీ చివరి క్షణంలో దాన్ని దక్కించుకోలేకపోయారు అన్నటువంటి విషయం కూడా చాలా మ్యాగజైన్స్ లో చదివానండి నేను. సో దాని గురించి కూడా చెప్పండి. అది నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడండి, నాగు సత్యనారాయణ అని, కౌన్సిలర్ ఆయన. వాడు నేను ఆర్టిస్ట్ అవ్వాలని నాతో ఇదిగా ఉండేవాడు. కానీ అతను క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. అతను లాస్ట్ నేను అప్పుడే వసంత గీతం సినిమా గురించి చెప్పానే, ఆ సినిమా రిలీజ్ అయింది. అప్పుడు వీడియోలు అయ్యి లేవు, అటు చూపిద్దామంటే లేదు, అలా అయిపోయాడు. తర్వాత మా ఫ్రెండ్ చిరంజీవి అని అతను ఉండేవాడండి, వాళ్ళ బాబు. అతను మా ఇద్దరం బాబా అనుకున్నాడు, చాలా క్లోజ్ అనమాట. మా నాన్నగారికి పెరాలసిస్ వచ్చింది. పెరాలసిస్ వస్తే మీకు ఇందాక ఒక విషయం చెప్తాను, మా మిస్సెస్ ఎంత ఇదంటే మా నాన్నగారు పెరాలసిస్ వచ్చి కాలు చేయబడిపోతే మేము ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళం. స్పీచోథెరపీ, ఫిజియోథెరపీ, రోజుకి 85 రూపీస్ ఖర్చు పెట్టాలి ఆ రోజులు. అప్పుడు మా నాన్నగారికి మోషన్ అది లేకపోతే బ్లౌజెస్ పెట్టి తీయమని డాక్టర్. మా మిస్సెస్ నేను తీసేవాను, అంత సేవ చేస్తుంది మా మిస్సెస్. అలాగే ఏంటంటే మా లాస్ట్ మూమెంట్లో మా ఫాదర్ బెడ్ మీద నేను ఆటో డ్రైవర్ షూటింగ్లో ఉండగా మా ఫాదర్ ఇదైపోతే హాస్పిటల్లో ఉంటే బెడ్ సోల్స్ వస్తే మేము వెళ్ళకపోయాము. మా మిస్సెస్ దగ్గరికి వెళ్ళి అన్నీ చేసి. సో షీఈ్ గ్రేట్ లేడీ. అలా మా ఫ్రెండ్ మాకు కష్టం, మా నాన్నగారు పేరెంట్స్ వచ్చింది కూడా మాకు కష్టమైన సుఖమైన ఏదైనా ఫంక్షన్ ఉన్నా సరే మా ఆవిడ బాబా అనుకుంటూ ఉండేవాళ్ళు. మరి నా మీద 12 సంవత్సరాలు పెద్దవాడు ఆయన. అతను కలెక్టర్ అవ్వాల్సిన అతను చాలా తెలివైనడు. కొన్ని పరిస్థితుల వల్ల అదంతా చెప్పడానికి మీకు సమయం లేదు. కలెక్టర్ అవ్వాల్సిన బిల్లు కలెక్టర్ అయ్యాడు. సో మేము అలా తిరుగుతూ ఉంటే అతనికి ఏమైపోయింది, రోజు సడన్ గా అతనికి జాండీస్ వచ్చి ఇది వచ్చి నేను ఇక్కడ తీసుకొచ్చి బార్కస్ లో ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత హీరో కృష్ణరాజు గారు కూడా మందు ఇచ్చారు, ఆయన కూడా ఇస్తారు. అయినా సరే తగ్గలేదు. మా ఇంటి పక్క అమ్మాయి చూసి ఆవిడ ఎంబీబీఎస్ చదువుతుంది, మా ఇంటికి ఫోన్ చేసుకోవడానికి వచ్చి చూసి బాబాయ్ ఈయనకి చాలా సీరియస్గా ఉంది, ఇంటికి పంపించాం. ఇంటికి పంపించిన తర్వాత కాకినాడ పంపిస్తే మా బ్రదర్స్ వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ చేశారు, చూస్తారు. కానీ అతను లివర్, కిడ్నీస్ అన్నీ ఇదైపోయినాయి. అతను చనిపోయాడు. చనిపోతే వాళ్ళ మిస్సెస్కి జాబ్ ఇచ్చారు, ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేసేవాడు. అతను ఎలక్ట్రిసిటీ బోర్డులో జాబ్ ఇచ్చారు. కొడుకు ఒకడే ఒకడు, అతను నాగేశ్వరరావు గారి ఫేవరెట్, సామ్రాట్ అని పేరు పెట్టుకున్నాడు కొడుక్కి. చాలా మంచివాడు అనమాట, దేవుడితో సమానం వాడు.
ఉండగా సన్నగా అయిపోతున్నాడు. వాళ్ళ మిస్సెస్ ఏం చేసిందంటే వాళ్ళ మదర్ కాకినాడలో చూపిస్తే తీసుకెళ్ళి మా మిస్సెస్ వాళ్ళ చిన్నాన్నగారు మిడ్విన్ హాస్పిటల్ ఎనస్థీషియా డాక్టర్ అన్నమాట. అక్కడ తీసుకెళ్ళి టెస్ట్లు అవి చేస్తే లుకేమియా, బ్లడ్ క్యాన్సర్ అని చెప్పారు. పాపం చాలా కష్టపడ్డాం. ఈవెన్ హీరో సురేష్, శ్రీహరి, ఫ్రెండ్స్ అందరూ బ్లడ్ ఇచ్చారు. అతను గ్రూప్ బ్లడ్ రోజుకి 5,000 ఇంజక్షన్ చేయాలి. అతనికి 5,600 ఎంతో చేయాలి. అప్పుడు బాగానే అయింది. ఆ దేవుడికి మొక్కున్న సాయిబాబాకి, దేవుడా సాయిబాబా వాడికి తగ్గించు, వాడు ఒక్కడే ఆ తల్లికి ఆధారం, షిరిడి వచ్చి మొక్కు తీర్చుకుంటామని చెప్పి. సో ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు కూడా గవర్నమెంట్ 1 lakh అంత ఇచ్చింది. EMI చీటీలు మేము కొద్దిగా హెల్ప్ చేసాం. నేను అప్పుడు దాస్ అని, దేవి ప్రసాద్ అని డైరెక్టర్ ఉన్నాడే, అతను దాస్ అని శ్రీహరి సినిమా ఆగిపోయింది మధ్యలో. అది రాజమండ్రి మన రామచంద్రపురం కోటలో జరుగుతుంది. అక్కడికి వెళ్ళినప్పటికీ కుర్రోడికి తగ్గింది. డిశ్చార్జ్ చేశారు. మా మిస్సెస్ నేను మరి ఇక్కడ ఉన్నారు కదా నువ్వు తీసుకెళ్ళమంటే ఆమె ఒక్కసారి తీసుకెళ్ళిన షిరిడి, తన ఒక్క షిరిడి తీసుకెళ్ళి పొక్కు తీర్చింది, అయింది. ఆఫ్టర్ 6 months మళ్ళీ అగైన్ రిపీట్ అయ్యింది. ఇక అప్పుడు ఏంటంటే సాధారణ వేషాలు కూడా తక్కువ ఉన్నాయి, సినిమాలు సరిగ్గా లేవు. అప్పుడు డాక్టర్ రాజశేఖర్ గారు ఏంటంటే బియ్యం పంచిపెట్టారు జూనియర్ ఆర్టిస్ట్ కృష్ణానగర్లో. అది పరిస్థితి. కానీ ఏం చేస్తాం, మళ్ళీ గవర్నమెంట్ ఏమో డబ్బులు ఇవ్వదు. అందుకని ఏం చేస్తాం, మా పిల్లల పేర్లు చిట్టీలు కానీ బంగారం కానీ మా మిషన్ అన్నీ తాకట్టు పెట్టేసాం. రోజుకి 5,300 ఇంజక్షన్ కావాలి. ఇలా టెన్షన్గా ఉన్నప్పుడు రోజు భరణి అన్నాడు, ఎందుకురా ఈ మధ్య అంతగా హ్యాపీగా ఉండేవాడు, సరదాగా నవ్వుతూ జోగిస్తున్నాడు, ఏంటి అలా నేర్చుకున్నాడు, ఏం లేదని అంటే పని చేసి శివమాల అయ్యాను, చిన్ని కృష్ణ వేస్తున్నాడు, నువ్వు కూడా ఆ సామాన్లు అయ్యా కొనుక్కు తెచ్చుకుని అక్కడ మన అది సికింద్రాబాద్ మార్కెట్, హోండా మార్కెట్లో అమ్ముతారండి. హోండా మార్కెట్ అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాను, చేసాను. అంతకుముందు ఏంటంటే రాజబాబు వాళ్ళ తమ్ముడు బాబీ అని ఉన్నాడు, అతన్ని ఒక 5,000 అడిగాను నేను ఇంజక్షన్ చేయించాలని. నేను సాయంత్రం ఇస్తానని అతను ఫైనాన్స్ తిప్పుతూ ఉంటాడు, మాకు అప్పుడప్పుడు అవసరం అయితే తీసుకుంటున్నాను అనమాట. సరే మాలేసాను. బాగా అన్నాడు మధ్యాహ్నం మా ఇంటి దగ్గర భోజనం ఇది అని. సరే అని వెళ్ళాం, మాలేసి భోజనం చేసిన తర్వాత అప్పుడే సెలవులు వచ్చినాయి అనమాట, ఆల్కటాల సెలవు. అప్పుడు 8 రూపాయలు 12 అలా కాల్ చేసేది. అన్న డబ్బులు 3,000 దొరికినాయి. సరే 3,000 ఉంచమ్మా నేను వచ్చి తీసుకుంటాను అని చెప్పేసి అన్నాను. భరణి అన్నాడు ఏంటంటే అవి ఏం లేదన్నా, అబద్ధాలు ఆడక మాలేసి నిజం చెప్పాలంటే ఇలాగని మరి నా తరపున 5,000 తీసుకుని ఇంజక్షన్ చేయించరా అని ఇచ్చాను. లేదని నువ్వు వచ్చి అని లేదురా అని అంటే 5,000 తీసుకుని. భరణి ఎందుకు చెప్పానంటే బికాస్ సరిగ్గా భరణి వాళ్ళ ఫాదర్ పోయిన రోజునే ఈ కుర్రోడు చనిపోయాడు. చెప్తాను ఇలాగైంది చేసాం. అలా జరుగుతుంది. మా మిస్సెస్ పాప, మా పెద్ద పాప ఇద్దరు కాళ్ళు నొప్పులు, ఆర్థరైటిస్ పేషెంట్ ఏమో. అప్పుడు ఇది ఆ పైకి వెళ్ళి ఇచ్చేసి మళ్ళీ అడిగి చేప ఇది. ఆ కుర్రోడు ఎంత మంచోడంటే కింద టెలిఫోన్ బూతులు వాళ్ళందరూ వార్డ్ బాయ్స్ వాళ్ళందరూ వీడికి బ్లడ్ ఇచ్చారు. అంత ఫ్రెండ్ అయిపోయాడు వాళ్ళకి. వాడు అలా జరుగుతుంది. ఓ రోజు అసలు నేను అప్పుడు సిగరెట్లు కాల్చుకోండి అనమాట. అసలు డబ్బులు లేవు. ఫోన్ హాస్పిటల్ నుంచి వాడు బ్లడ్ గ్రూప్ తీసుకుని అందులో ప్లేట్లెట్స్, వైట్ ప్లేట్లెట్స్ ఉంటాయి, ప్లేట్లెట్స్ కావాలి. ఆ ప్లేట్లెట్స్ ఎక్కించాలి అంటే ఆ బ్లడ్ తీసుకుని ఆ మిషన్ ఇది అపోలో హాస్పిటల్ ఉంది అందులో వేస్తే 12,500 ఎంతో కావాలి అని ఫోన్. ఎక్కడి నుంచి అని మా ఫ్రెండ్స్ హీరో సురేష్, బుచ్చిరెడ్డి ప్లస్ ప్రవీణ్ రెడ్డి అని మా ఫ్రెండ్స్ ఉన్నారు. హీరో సురేష్ పెట్టి సినిమా తీస్తాను. అందరికీ ఫోన్ చేస్తాను కానీ నాకేం అర్థం అవ్వలేదు. పొద్దున్నే 7 గంటల సీరియల్ కాదు, మొహం కూడా కడుక్కోలేదు, స్నానం చేయలేదు, ఇలా తిరుగుతూ ఫోన్ చేస్తూ ఉన్నాను. అప్పుడు మాది 227700 ఫోన్. 11:30 12:15 కుర్రోడు చచ్చిపోయింది. వచ్చి బిల్లు కడితేనే కానీ బాడీ ఎవరు ఎలాగా. అప్పుడు మా మిస్సెస్ పెద్ద పాప ఏమో హాస్పిటల్కి వెళ్ళిపోయారు. నేను చూసుకుంటుండే, నువ్వు మాత్రం మరి చూసుకుని ఫోన్ చేసి అక్కడ 1000, ఇక్కడ 2,000, ఇక్కడ 5,000 అలాగ 18,000 ఫోన్ చేశాను. హీరో సిరీస్ మా ఫ్రెండ్స్ బుచ్చిరెడ్డి వీళ్ళంతా చేసి హాస్పిటల్కి వెళ్ళి ఎండీ గారితో మాట్లాడాను. సార్ ఇంతకుముందు 1,00,000 ఖర్చు పెట్టాను, మా ఫ్రెండ్ కొడుకు కోసం ఇచ్చేసాను, ఇలాగైంది, బిల్లు ఎంత వేసారు మరి ఏం సార్ అంటే ఆయన మహానుభావుడు రాజుగారు మీరు 8,000 కట్టండి చాలు అని అంటే 8,000 కట్టేసి అంబాసిడర్ కారు మాట్లాడుకుని బాడీని డిక్కీలో వేసి వాళ్ళ అమ్మని
అక్కడ ఉన్న వార్డు బాయ్ వస్తాను అన్నాడు అనమాట. అతన్ని పెట్టి పంపిస్తుంది. మా మిస్సెస్ అంది, మావయ్య ఇంత చేసాం కదా, ఎందుకు మనమే వెళ్దామని చెప్పి అంటే నేనే వెళ్ళి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి చూపించి ఒక 3 days ఉంది. 3rd day కార్యక్రమం కూడా చేసేసి వచ్చాను. అయితే ఎందుకు చెప్తానంటే ఇప్పుడు ఆ అప్పు ఇంకా నేను కొంత మొన్న తీర్చాను, ఇంకా ఇంట్రెస్ట్ కట్టాలి. అయితే నేను ఇవన్నీ ఎందుకు చెప్పకూడదు, చేసింది చెప్తే అది పోతుందని అంటారు. కానీ ఎందుకు చెప్తానంటే ప్రతి మనిషికి ఆ దాతృత్వ గుణం ఉండాలి. ఆ ఉండి నీకున్న 10 రూపాయలు 1 రూపాయని సహాయం చేసే మనస్తత్వాన్ని పెంచుకున్నది. అంటే ఇలా చేసి నా ఫ్రెండ్ కూడా గురించి కాదు, ఎవరి గురించి అయినా అలా చేస్తాను. చాలా మందికి హెల్ప్ చేశాను. ఇండస్ట్రీలో ఇంతమంది హై లెవెల్లో ఉన్నారు. బట్ నాకేంటంటే భగవంతుడు నాకు ఇచ్చింది చాలా తృప్తిగా, నేను అందుకే తృప్తిగా ఉన్నాను. కానీ మా ఫ్రెండ్ని దక్కించుకోలేకపోయాను, మా ఫ్రెండ్ కొడుకుని దక్కించుకుని, అలాగే నేను ప్రోత్సహించిన నాగో సత్యనారాయణ దక్కించుకోలేకపోయాను. అయినా ఇప్పటికీ నేను అక్కడ వెళ్ళినా ఇది వెళ్ళినా మా ఫ్రెండ్స్ అందరూ, బ్రదర్ సత్యనారాయణ ట్రెజరీలో పనిచేస్తాడు, వాడు సిద్ధార్థ ఈ ఆర్టీ ఆఫీస్లో పనిచేస్తాడు అతను. కానీ ఇంకా మా బ్రదర్స్ అందరూ కూడా అందరూ అదే గుణం మాకు, మా తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తి మాకు అది. చాలా మందికి ఏంటంటే షుగర్ వచ్చింది, ఏదో వచ్చింది అంటారు, మాకేమో ఈ గుణం వచ్చింది. సో ఏంటంటే 10 మంది సాయం చేయని ఇది ఉంది. అలాగే నేను పెద్ద మహా గొప్పవాడిని కాదు, కొన్ని కోట్లు లక్షలు సాయం చేయకపోవచ్చు. అంటే నాకున్న పరిధిలో నా 10 రూపాయలు వచ్చిన దాంట్లో నేను సాయం చేసే మనస్తత్వాన్ని భగవంతుడు నాకు ఇచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతాను, హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకంటే ఈ కుళ్ళు తర్వాత ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం మర్చిపోయాను నీకు చెప్పడం. ఇలాగా ఏ రోజు ఆ రోజే అయిపోయింది నాకు నా బ్రతుకు. ఇప్పుడు గబుక్కి నాకు ఏదైనా వస్తే 10 రూపాయలు లేవు. చాలా మానసికమైన, అంటే హాస్పిటల్కి ఏదైనా నాకు ఏ హార్ట్ అటాక్ వచ్చిందంటే లక్షలు అంటే ఎక్కడి నుంచి తెస్తాను, నా దగ్గర 10 రూపాయలు ఉండేవి కాదు. అయితే ఏచూరి అని ఒక ఆయన జర్నలిస్ట్, ఓల్డ్ ఆయన సోహన్ బాబు గారు ఇద్దరు ఒరే ఊరే అనుకునే ఫ్రెండ్స్. ఆయన ద్వారాగా సోహన్ బాబు గారు నాకు ఫ్రెండ్ అయ్యాను. ఎలా ఫ్రెండ్ అంటే నేను మెడ్రాస్ ఒకేసారి ఏదో పని మీద వెళ్ళి కలిసాను ఆయన్ని. నాతో 3.5 hours 4 hours మాట్లాడి బాగా సన్నిహితులు అయిపోయాను. కొన్ని తర్వాత 2 రోజులకోసారి నేను చేయటం ఫోను, లేదంటే ఆయన ఫోన్ చేస్తారు సోహన్ బాబు గారు. ఎలాగంటే 7 o'clock ఆయన 4:30కి అలాగా ఆయన తోటకి వెళ్ళిపోతారు. అక్కడ గెస్ట్ హౌస్ ఒకటి ఉంది, అక్కడ వాకింగ్ చేస్తూ 7 o'clockకి నాకు ఫోన్ చేస్తారు నేను చేయకపోతే. ఆయన ఆ మహానుభావుడు చెప్పిన దీనివల్ల నేను కనీసం నాకు పిచ్చోడా, కనీసం నీవు ఏదైనా 10,000 ఇంట్లో 5,000 10,000 ఉండాలా, గౌక్కి ఏదైనా అవసరం వస్తే ఇదిరా అని ఆ మహానుభావుడు వల్ల నేను, అంటే పిసినారి గుణం కాదు, ఆ అడ్వైజ్ ఇవ్వటం వల్ల నేను మనిషి కనీసం ఒక 5,000 10,000 పెట్టుకుని ఉంటాను. ఎందుకంటే గౌక్కి ఏదైనా వచ్చిందంటే కనీసం ఆ స్థితిలో కూడా లేకపోతే పిల్లలు ఏమైపోతుంది. నాకేం ఆస్తులు ఏం లేవు, ఒక ఇల్లు, అది ఆర్టిస్ట్ కారు కావాలి, కారు, మా అసిస్టెంట్, ఒక డ్రైవరు, ఇది తప్ప నాకు ఆస్తులు ఏం లేవు. బట్ నాకు మంచోడని పేరు సంపాదించుకున్నాను. అందరూ నన్ను ఇండస్ట్రీలో ప్రతి ఆర్టిస్ట్, ఇప్పుడు నేను బంపర్ మెజారిటీ ఈసీ మెంబర్గా బంపర్ మెజారిటీతో నెగ్గానంటే ఆర్టిస్ట్ అందరూ నన్ను ఎంత అభిమానించబట్టే కదండి. అలా సోహన్ బాబు గారి వల్ల నేను ఇది ఆ యేచూరి గారికి సోహన్ బాబు గారికి నేను రుణపడి ఉంటానండి. అలా చంద్రమోహన్ గారు కూడా నాకు ఇద్దరు కాదు ఇలా ఉండాలి అవుతున్నారు ఇది అని చెప్పేసి చంద్రమోహన్ గారు. అలాగా ఏంటంటే మనిషికి కావలసింది ఇల్లు, తినడానికి తిండి, వెళ్ళడానికి కారు, ఇది చాలు, ఇంక ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ ఇస్తే భగవంతుడు ఓకే, కానీ అప్పనంగానో లేదా ఆగంగా అవుతుంది. నేను ఇప్పుడు నేను ఫైనాన్షియల్గా నేను ఎదిగితే నేను 10 మందికి సాయం చేసే అదృష్టాన్ని కలిగించాను, ఇంకా కలిగించి దేవుడా నేను మొక్కుకుంటుంటాను. ఇప్పుడు అలాగే ఇప్పుడు నేను హీరోగా చేసే సినిమా అలాగే ఎవరో నేను ఈ ఏజ్లో నేను హీరో ఏంటి, ద గ్రేటెస్ట్ మ్యాన్ రావిపల్లి రాంబాబు అని, అతను బాగా మంచి సంస్కారి, చదువు అన్నీ ఉన్నాయి. వైఫ్ అనే సినిమా తీసాడు. ఆ సినిమా ఫస్ట్ సినిమా అవార్డు వచ్చింది, శివాజీ హీరోగా. ఇది ఈ సినిమా నన్ను హీరో అన్నాడు, హీరో పెట్టాడు, ప్రొడ్యూసర్ కూడా శ్రీనివాస్ రెడ్డి అని. ఇదేంటి, అది నా అదృష్టం, నేను చేసుకున్న పుణ్యం. అతను ఏమో ఈ సినిమా కూడా బాగుండేది, నా డబ్బులు వస్తే నలుగురు సాయం చేయలే అదృష్టం నాకు ఇచ్చాను. అందుకని నేనేంటంటే ఓకే పేపర్లో ఈ చెట్టి అవి పెట్టడం నాకు ఇష్టం లేదు, నాకు వద్దు. అవి డెఫినెట్ గా మీరు అనుకున్నట్టుగా జరగాలని, తర్వాత అదేవిధంగా భవిష్యత్తులో కూడా మీరు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం ఖచ్చితంగా అండి. అదేవిధంగా మా రేడియోఖుషి.com శ్రోతలందరి తరఫున, మా రేడియోఖుషి.com టీం అందరి తరఫున కూడా మీకు బెస్ట్ విషెస్ అండి. థ్యాంక్స్ అండి. రేడియోఖుషి.com ప్రేక్షకులకి
వీక్షకులకి అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు అండి. ఆ అమ్మవారు మిమ్మల్ని అందరినీ కూడా చల్లగా చూసి మీ అందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా నా గురించి అమ్మవారు కోరుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయిగా రేడియో ఖుషి